ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, స్పీకర్ ప్రసాద్ గారికి, మై ఫ్రెండ్ సత్య హూజ్ ద బ్రాండ్ అంబాసిడర్, చాలామంది పెద్దలు వచ్చారు, అందరికీ నమస్కారం. నాకు శ్రీచక్ర రామ్ గారు, తర్వాత రామ్ గారి ఫ్రెండ్ ఇందు గారు, వీళ్ళందరూ చాలా కావాల్సిన వాళ్ళు. ఈరోజు 10 years జరుపుకుంటున్నాం, కొత్త లోగో లాంచ్ చేస్తున్నామని చెప్తే జస్ట్ అందరికీ నా విషెస్, నా సపోర్ట్ అందిద్దామని వచ్చాను. సక్సెస్ఫుల్లీ 10 yearsగా శ్రీచక్రాన్ని నడుపుతున్నందుకు, ఇంత పాపులర్ బ్రాండ్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. మీ సక్సెస్ కంటిన్యూ అవ్వాలని, మంచి ప్రోడక్ట్స్ ఇస్తూ ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. కలికి అర్జునుడి క్యారెక్టర్ చేయడం ఎలా అనిపిస్తుంది? అర్జునుడి క్యారెక్టర్తో మంచి చాలా సంతోషంగా ఉంది. అంత ఎపిక్ సినిమా, నిన్న సినిమా చూడడం జరిగింది. చాలా ఎమోషనల్ అనిపించింది. మన తెలుగు సినిమా, మన ఇండియన్ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయినాం. ఆ సినిమాలో నేను జస్ట్ నాగి గురించి, ప్రభాస్ అన్న గురించి చేసిన పాత్ర. అలాంటి సినిమాలో చిన్న లాస్ట్కి అలా రావడం కూడా నాకు చాలా సంతోషం, చాలా తృప్తి. అది కూడా ప్రభాస్ గారు ఎదురుగా నిలబడి మీరు ప్రభాస్ గారిని ఓడించేలాగా నాకు అది ప్రభాస్ గారు నేను కాదు, అది కర్ణుడు, అర్జునుడు. నాగి గారి యూనివర్స్లో ఒక పాత్ర ప్లే చేస్తున్నాం. అందరం మనుషులమే, కానీ వాళ్ళందరి గురించి చేయడం నాకు చాలా సంతోషం. వాళ్ళందరూ నాకు చాలా ఇష్టమైన మనుషులు. ప్రభాస్ అన్న, నాగి, బచ్చన్ గారు, దీపిక, అందరు చాలా ఫేవరెట్. సో వాళ్ళ సినిమాలో తర్వాత నేను వైజయంతిలో స్టార్ట్ చేశాను నా కెరియర్. సో అలాంటి సినిమాలో చిన్న రోల్ ప్లే చేయడం ఎనీ టైం నేను నాగి ప్రతి సినిమాలో చేస్తుంటాను. అది కొంచెం నాగి అట్లా అనుకుంటారు, కానీ ఏం లేదు, మనం వెళ్ళి ఒక రోజు చేస్తాం. నాగి పిలిచినారు, మీకు లక్కిచ్చాము. అవి సినిమాలు అంతా బాగున్నాయి కాబట్టి నడుస్తున్నాయి. అది నా వల్ల కాదు. మహానటి అంత అద్భుతమైన సినిమా, కల్కి అంత అద్భుతమైన సినిమా. అందులో మనం పాత్ర చేసాము అంతే, మనం లక్కిచ్చామని కాదు. అందులో పాత్ర ఎవరంటున్నారు? అశ్విని దత్ గారు ఏమన్నారు? విజయ్ దేవరకొండ గారి క్యారెక్టర్ కూడా ఉంటుందన్నట్టు. అశ్విని దత్ గారు ఏమంటే అదే కరెక్ట్. నన్ను అడుగుతున్నారు.